నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, చిరంజీవి గారు పద్మ విభూషణ్ తీసుకోక ముందే ఉపాసన గారు ఏదో సంచలన ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. అసలు ఏంటి సార్ ఆ క్వశ్చన్? అది ఆవిడ కూడా ఎక్స్లో పోస్ట్ చేసినట్టున్నారు, చూశాను. ఏం లేదు, చిరంజీవి గారికి ఇంతకు ముందు పద్మభూషణ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్ 2006లో అనుకుంటా, 2006లో పద్మభూషణ్ వచ్చింది. ఇప్పుడు 2024 పద్మ విభూషణ్ వచ్చింది. అయితే ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంకుల్ నాకు నా బిడ్డ క్లీంకారకి ఒక సారూప్యత, అదే ఐ మీన్ ఒకే రకమైన పోలిక ఉంది ఏంటంటే, ఏముందమ్మా నీ పోలిక వచ్చింది కాబట్టి తను నీకు ఇద్దరు క్యూట్గానే ఉంటారు తల్లిగా అనేసి ఏదో ఆయన ఏదో చమత్కారంగా మాట్లాడితే, కాదు అంకుల్, మా తాతగారికి పద్మ విభూషణ్ వచ్చింది, క్లీంకార్ వాళ్ళ తాతగారికి కూడా పద్మ విభూషణ్ వచ్చింది, అదే రెండింటికి కామన్ ఎలిమెంట్ అంటే ఆయన ఒకసారి నవ్వేశాడు. అంటే ఇక్కడ క్లీంకార తాతగారు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి, సో పద్మ విభూషణ్. మరి ఉపాసన గారి తాతగారు ఎవరు? అందరికీ తెలిసిన వ్యక్తి, అపోలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు అంటారు. ఆయన మరి అసలు నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, ప్రతాప్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక ఎపిసోడ్ సరిపోదేమో, అంతటి ఆ విజనరీ పర్సన్స్ వాళ్ళంతా కూడా. మళ్ళీ వాళ్ళు మన సుబ్రహ్మరెడ్డి గారికి వాళ్ళకు ఏవో రిలేషన్స్ ఉన్నాయి. అలాగే జీవి కృష్ణారెడ్డి గారు అంటారు, ఐడియా ఉంది కదా, మన ముంబై టెర్మినల్ అవి కట్టిన ఆయనే కదా. మన జీవికే మాల్ ఇవన్నీ ఉన్నాయి కదా, జీవికే బై ఇవన్నీ జీవి కృష్ణారెడ్డి గారు. మళ్ళీ వీళ్ళు రిలేషను, అంటే గొప్ప వాళ్ళు, మేధావులు నిజంగా అలాగే ఉంటారు వాళ్ళు. మళ్ళీ చూడండి, ఎక్కడ మనకు కనపడదు. ఎంతసేపు ఇవి చిన్న చితకా వాళ్ళే హల్చల్ చేసి సోషల్ మీడియాలో ఇది అవుతుంటారు, కానీ వాళ్ళు ఆ క్షణం కూడా వాళ్ళు బిజినెస్ ప్రాసెస్ మీద వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు దానికోసం, లేదంటే దీని ఎక్స్పాన్షన్ కోసం, భారతీయ ఖ్యాతి కోసం కూడా ఆలోచించే ఇది ఉంటుంది. ఒకసారి ఎక్కడ బుక్లో కూడా చదివానండి, బాగా గుర్తు. బిల్ గేట్స్ గారంట అప్పట్లో, అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు గారు బిల్ గేట్స్ని ఆహ్వానించి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకున్నారని, ఆయన 10 నిమిషాలు కూడా ఎవరికి అపాయింట్మెంట్, అలాంటిది చంద్రబాబు గారు అపాయింట్మెంట్ 45 మినిట్స్ అడిగిందని అప్పట్లో చాలా కథలుగా చెప్తూనే బిల్ గేట్స్ గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఏంటంటే, ఆయన ఇట్లా నడుచుకుని వెళ్ళిపోతుంటే ఆయన ఆన్ ది వేలో ఒక 10 lakhs కనబడింది అనుకోండి అప్పట్లో అన్నమాట. ఒక 10 lakhs కనబడితే జస్ట్ ఒంగోని ఇలా తీయడంట ఆయన, బిల్ గేట్స్ గారు. అంటే అలా రాశాడు ఆర్టికల్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా ఒంగునే లోపు ఆయన కొంచెం ఒక అడుగు ముందుకెళ్తే దీనికి 3 ఇంతలు సంపాదిస్తాడంట. అక్కడ 10 lakhs పడిపోయినా ఒంగోని తీయడంట. అట్లా అర్థమైందా? అంటే అంత టైం వాల్యుబుల్ పర్సన్స్ వాళ్ళని ఆ చెప్పే ఉద్దేశంలో సీనియర్ ఎడిటర్ ఎవరో చాలా చక్కగా ఆర్టికల్ రాశారు. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా చాలా ఇది ఆయన ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారు అపోలోని కదా. ప్రతాప్ రెడ్డి గారు పేరు అంటే తెలియదు, పైగా ఇప్పటికీ నాకు తెలిసి 90+ ఉంటాయి. కేర్ కూడా, మీసాలు, కొండు మీసాలు, అది భలే ఉంటాడు ఆయన. మళ్ళీ ఎప్పుడు చిన్న స్మైల్తో ఉంటాడు. మీరు చూడండి, ఎక్కడ ఏదైనా ఈవెంట్స్ డెలిగేషన్స్ అయినప్పుడు, ఆయనకి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా చాలా సింపుల్గా క్యాజువల్గా మాట్లాడి ఇప్పుడు అటువంటి ప్రాపర్టీస్కి కానీ ఆ సంస్థలకు కానీ నడిపించడం, ఈ వయసులో కూడా అవన్నింటినీ కేర్ చేసుకోవడం, బోర్డు మీటింగ్ అటెండ్ అవ్వడం. ఇప్పుడు మ్యాక్సిమం ఉపాసన గారికి కూడా కొంత హ్యాండ్ ఓవర్ చేసినట్టున్నారు. అది అద్భుతం. అటువంటి ఆయనకి అసలు ఎప్పుడో వచ్చింది, ఆయనకి 90sలోనే 91లోనో మళ్ళీ ఇక్కడ ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఇద్దరికే పద్మ విభూషణ్ వచ్చింది, ఇద్దరికే పద్మభూషణ్ కూడా వచ్చింది ముందు. ప్రతాప్ రెడ్డి గారు కూడా 90sలో ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది, తర్వాత 2010లోనే ఎప్పుడో పద్మ విభూషణ్ వచ్చింది. చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ వచ్చింది, 2024లో పద్మ విభూషణ్ వచ్చింది. బట్ ఆయన ఎప్పుడో గ్రేట్ కదా, ఆయన ఇప్పుడు 2010లోనే ఎప్పుడో పద్మ విభూషణ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది, భారతరత్న కదా. భారతరత్న తర్వాత భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అంతే కదా. సో అట్లాగా ఇద్దరికి ఆ సారూప్యత ఉండడం అనేది, ఆవిడ సరదాగా ట్వీట్ చేయడం, అది అందరూ చూడడం అనేది గొప్ప విషయమే కదా. ఇప్పుడు చిరంజీవి గారికి ఎందుకు ఇచ్చారు అని అంటే అదంతే. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చాలా సందర్భంలో చెప్పాను. చిరంజీవి గారు లోపల ఎలా ఉంటుందో, ఎంతగా రగిలిపోతాడో, ఎంత మదన పడతాడో అని మనకు అనవసరం. కానీ ఆయన మీద ఎవరు ఎటువంటి కామెంట్స్ చేసినా, ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఎవరిని ఏమంటారు. ఈవెన్
ఆ సరిలే నీకెవరు ఆడియో ఫంక్షన్ గుర్తుందా మీకు? మహేష్ బాబు గారి సినిమా. విజయశాంతి గారు ముందు మాట్లాడేశారు గౌరవంగా. తర్వాత చిరంజీవి గారు మైక్ ఉన్నాక శాంతి నువ్వు రాజకీయాల్లో నన్ను చాలా అన్నావు కానీ నేను నిన్ను ఎప్పుడే అనలేదు అంటే ఆవిడ వచ్చేసి అది వేరు ఇది వేరు బాసు అన్నట్టుగా తను కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు తనకు కూడా కావాలని అనింది ఏం కాదు, బట్ దాన్ని కూడా అయినా కావాలన్నా అనకపోయినా ఆ యాక్సెప్టెన్స్ చూసారా ఆయన ఎవరు అనరు. ఇప్పుడు చాలా మంది ఆయన చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటే ఇలాగా నాకెందుకో ఆయన బయటకు వచ్చినా కూడా యాక్ట్ చేశాడు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంకా నాగబాబు గారు వాళ్ళు వీళ్ళు చిరంజీవి గారిని ఏమనంటే రియాక్ట్ అయ్యి చెప్తారు తప్ప, ఒకసారి బన్నీ రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారికి అంటే, నాగబాబు రియాక్ట్ అయ్యారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా నా అన్నయ్య ఏమంటే ఊరుకోండి మొన్నగా సార్ మోహన్ బాబు టైంలో ఇంకా ఎక్కువ మీరు వజ్రోత్సవాల వేడుకల్లో చూస్తే మోహన్ బాబు గారిని మా తమ్ముడు మోహన్ బాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ చాలా అంటే అదే ఎక్కడ కూడా చిరంజీవి అయితే ఆ తర్వాత కూడా చిరంజీవి గారు మాట్లాడితే అప్పుడు దాసనారాయణ గారు కూడా మైక్ తీసుకొని గురించి వాదన అప్పుడు అవును చిరంజీవి గారు మైక్ తీసుకొని నేను ఎప్పుడూ పట్టించుకోను కానీ ఇలా చిన్న చితక వాటికి వెళ్తే బయట వాళ్ళ దగ్గర మనం అబాస్ ఫాలో అయిపోతాము, తెలుగు ఇండస్ట్రీ అంటే ఇలా ఉండాలి ఏదో ఆయన తోచింది మాట్లాడి అంటే జనరల్గా ఎవరిని ఏమనరు. ఈవెన్ ఆ రోజు నాగబాబు గారు కూడా చిరంజీవి గారు ఫంక్షన్కి ఎవరో ఇలాగ అన్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ గొడవ చేస్తే అప్పుడు మాట్లాడుతూ తను ఎందుకు రావట్లేదు, తన పరిస్థితి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాడు అందుకు రాలేదు వాడు రాడు అన్నట్టు ఏదో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర అంటున్నాను కానీ రేపు ఇంటికి వెళ్ళాక అన్నయ్య నన్నే తిడతాడు అంటే అలా ఎలా ఉండగలుగుతాం? ఏం లేదు 4 రాళ్ళు సంపాదించినాడు అమ్మాడు ఎవడాడు మన అంటాడా, కలుపు కమిషనర్ లైన్లో కలుపు లేదంటే కార్పొరేటర్ మన మినిస్టర్ గారి లైన్లో కలుపు ఇట్లా మాట్లాడతారు కదా. ఈయన అదేమంటాడా? ఆయనకి నేషనల్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి. సచిన్ ఆయన ఇంటికి వస్తాడు, ధోని ఆయన ఇంటికి వస్తాడు, అవునా? నరేంద్ర మోదీ అయితే మొన్న అదేదో ఫంక్షన్ లో కూడా చూస్తే చిరంజీవి గారు నరేంద్ర మోడీ ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు ఆ రోజు ఫంక్షన్ లాంచ్ వెళ్ళి అది చేసుకున్నాడు ఆయన, అది సైడ్ కి నిలబడితే జగన్ గారు కూడా అక్కడే ఉన్నారు. మరి అది కదా చిరంజీవి గారు మరి అటువంటి వాడిని పద్మవిభూషణ్ ఎందుకు ఇవ్వకూడదు? అంటే చాలా మంది ఈ చాలా రకాలుగా మాట్లాడతారు కానీ అలా ఉండడం కూడా కష్టమేనబ్బా. నువ్వు అది యాక్టింగ్ అనుకో, ఉండి చూస్తాను, నువ్వు ఆ యాక్టింగ్ నువ్వు చెయ్యి. కొన్ని తర్వాత చిరంజీవి గారు పలానోడి మీద ఇలా కేసు వేయించారు, చిరంజీవి గారు పలానోడి ఇప్పుడు ఇప్పుడు సందర్భం కాదో తెలియదు సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరో చనిపోయారు, చిరంజీవి గారు వాళ్ళే చనిపోయాడు, ఆయన దాన్ని కూడా ఖండించడు, ఏం మాట్లాడు, ఏం చెప్పడు. అప్పట్లో కూడా ఇట్లా ఒక పెద్ద పేర్లు అనవసరం చెప్తున్నాను. ఇప్పుడు అది వేరే సబ్జెక్టు, అలా ఎందుకు మాట్లాడతారు? అయినా కూడా ఆయన ఎక్కడైనా ఖండించడం ఏమంటారు? ఆ నిజంగా ఆ సౌమ్యతకి అలా ఉండడం కూడా ఆ సౌమ్యానికే మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.